ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇది నువ్వు వాగ్దానం చూసుకుందాం రండి. 15వ కీర్తన 1-2 యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? దేవుడు చెప్తున్నాడు ఇక్కడ అని అడుగుతున్నాడు దావీదు భక్తుడు. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. యథార్థపరులు నిజము పలకాలి, అబద్ధములు చెప్పకున్న దేవుణ్ణి సత్యముగా యథార్థముగా ఆరాధించువారే ఆయన గుడారంలో నివసింపదగుతారన్నమాట అని ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్నాడు అనమాట. అటివారు నేలకలతో కొండెములాడడు. నేలకలతో కొండెములాడే వాళ్ళు కూడా దేవుని రాజ్యానికి చేరరంట. హృదయపూర్వకముగా ఆయనని మనం ఏం చేయాలంట? ఆరాధించాలి. హృదయపూర్వకముగా యథార్థముగా దేవునిని మనం ఆరాధించాలన్నమాట. అలాగనే చెప్తాను, యెహోవా నీ గుడారములలో మరి అతిథిగా ఉన్నదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవరు అని ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్నాడు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించాలి. యథార్థత, నీతి, న్యాయమును ఈ మూడు ప్రేమించాలి. దేవుని రాజ్యంలోనికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇలా నడిచిన వాళ్ళు ఎవరున్నారు? దేవుడే చెప్పాడు సాక్ష్యము. ఎవరి గురించి చెప్పాడు? ఏబు భక్తుడి గురించి చెప్పాడండి. నీతిగా ఊజు దేశమందు నీతిగా యథార్థతగా న్యాయమును ప్రేమించి మరి నడిచిన వాడే మరి దేవుడి రాజ్యంలో ఉండదగుతాడు. మరి ఈ దినం వాగ్దానం ఇది. దేవుడు ఈ వాగ్దాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుంది. స్తోత్రములు ప్రభా, నీ వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా మరి ఉదయకాల సమయంలో నాయన నీ గుడారంలో నీ రాజ్యంలో నివసించాలంటే, నీ రాజ్యాన్ని మేము స్వతంత్రించుకోవాలంటే నీతిగా యథార్థముగా ప్రవర్తించేవారే అట్టి రాజ్యాన్ని మరి పొందుకుంటారని కూడా మాట్లాడుతున్న దేవుడు. ఈ వాగ్దానాన్ని ప్రభా పట్టి ప్రతి ఒక్కరూ కూడా మేము నడుచుకోవటానికి నీ కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను నా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. God bless you.